ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము, రంగాపురం క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ధ్యానాంశము, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ధ్యానాంశము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఇవాళ ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే మాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మధ్య కాలంలో తరచూ మనం వినే పదవి ఏంటంటే, నాకు దర్శనం కలిగిందని, దేవుడు నాతో మాట్లాడాడని, నేను దేవుని చూచాను, దేవుడు నన్ను తన పనికి పిలుచుకున్నాడు, దేవుడు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు అని చాలామంది బోధకులు చెప్పటం, అలాగనే నాకు దర్శనం కలిగిందని అనేక మంది చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, పూర్వము నానా సమయములలో నానా విధములుగా పితరులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే, తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి కుమారుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడా అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు దేవుడు మనతోటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతున్నాం. దేవుడు వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు తప్ప ఎవరితోటి ఇప్పుడు ఎవరు ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భాలు లేవని బైబిల్లో మనకు రాయబడింది. అందుకే ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి కొంతమంది నాకు దేవుడు కనపడ్డాడని మాట్లాడుతుంటాడు. ఒకసారి ఒక ఆయన, బ్రదర్ మీకు దర్శనం కలిగిందా, మీకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడని మాట్లాడుతున్నాడు. ఈ దర్శనాలు కలగటం ఏంటి, పిలుచుకోవటం ఏంటి అంటే, దేవుడు కనపడి పిలుచుకున్నాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ దైవలేఖనం ఏం చెప్తుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఏమని రాయబడిన, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనం ఏమనుందంటే, సకల యుగములలో రాజయుండి. అంటే సకల యుగాలంటే ఎప్పుడైనా ఏ యుగమైనా, ఒకప్పుడు పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, ఇప్పుడు మనము క్రీస్తు యుగంలో ఉన్నాం. మనం ఏ యుగములోనైనా సరే దేవుడు రాజయుండి అక్షయుడు అంటే ఎప్పుడు ఉండేవాడు. మన శరీరం ఉందంటే క్షయమైన శరీరం ఇది. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, క్షయమైపోతుందండి. మనకి ఇప్పుడు ఈ శరీరంతో మనము చనిపోతే మనకి రూపం ఉండదండి ఇంక మనకి. కానీ ఆయన అక్షయుడును అదృశ్యుడును అంటే సకల యుగాల్లో కూడా దేవుడు అదృశ్యుడే. అంటే అదృశ్యుడు అంటే దృశ్యం అంటే కనపడేది, అదృశ్యం అంటే కనపడింది. సకల యుగాలలో కూడా దేవుడు అదృశ్యుడని చెప్తుంది బైబిల్. మరి నేను కనపడ్డాను అంటే ఎక్కడ కూడా మనకు లేదని బైబిల్లో. సకల యుగాలలో కూడా దేవుడు అదృశ్యుడు అంటే కనపడినటువంటి వాడే. మరి నువ్వు కనపడ్డాడని ఎలా మాట్లాడుతున్నావు నీవు? సకల యుగాలలోనూ ఆయన అక్షయుడును అదృశ్యుడు అయిన అద్వితీయ దేవుడు అని ఉందని మనకి. మరి నాకు దర్శనం కలిగిందంటే నువ్వు ఒక అబద్ధ బోధకుడు, నువ్వు ఒక అబద్ధకుడు. ఆయన అదృశ్యుడు అని చెప్తున్నాడు. ఆయన కనపడ్డ ఎవరికిని? మనం ఈ శరీరాలతో ఉన్నప్పుడు మనం ఎవరిని దేవుడిని చూడలేం. మనం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా 1 తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు
అమరత్వము గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు. గమనించండి, నేను చూచానని చెప్తాడు, నాకు దర్శనం కలిగిందని చెప్తాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ ఆయనను చూడనేరడు. గమనించండి, మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, చూడనేరడని ఉందండి. మరి నీకు దర్శనం ఎలా కలిగింది? దేవుడు నీతో ఎలా మాట్లాడాడు? దేవుడు నీతోటి, ఆత్మైన దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? అదృశ్యుడైన దేవుడు నీకు ఎలా కనిపించాడు? నువ్వు అబద్ధకుడు, అబద్ధ బోధన ఇది. నువ్వు మోసపోతున్నావు, నువ్వు ఇటువంటి బోధనలో ఉండి నువ్వు దేవుడు నన్ను పిలుచుకున్నాడని మాట్లాడుతుంటావు. తప్పిది. ఇక్కడ క్లియర్గా దైవలేఖనం తెలియచేస్తుందండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చారు కనుక శిష్యులు ఆయనను చూచారు, తాకారు, మాట్లాడారండి ఆయనతోటి. చనిపోయిన తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గుండా వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడినా కూడా ఆయన ఎవరు గుర్తుపట్టలేకపోయారండి. వాళ్ళు మగ్దలేనే మరి కనిపించింది, కానీ ఆయన గుర్తుపట్టలేకపోయింది. గమనించండి మీరు, తోటమాల అనుకుంది ఆయన్ని, అదృశ్యుడు. గమనించండి ఇక్కడ మనం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. బైబిల్ చెప్తుందండి, ఏ మానవుడు కూడా. అంటే ఒకవేళ నువ్వు చూచానని చెప్తే ఈ లేఖనం తప్పది. అంటే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు నువ్వు. అంటే దేవుడి కంటే గొప్పవాడు నువ్వు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాన్ని నువ్వేం చేస్తున్నావు? ఎదిరిస్తున్నావు నువ్వు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడు? ఇక్కడ ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూసి ఉండలేదని రాశాడండి. మరి నువ్వు నాకు దర్శనం కలిగింది ఎలా చెప్తున్నావు నువ్వు? అంటే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు నువ్వు. నువ్వు అబద్ధ బోధకుడు, నువ్వు అబద్ధకుడు. నువ్వు దేవుని లేఖనాన్ని ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని దూషించిన వారికైనా క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను ఎదిరించే వారికి ఈ యుగమందే కదా, ఏ యుగమందు కూడా క్షమాపణ లేదంటే నీకు క్షమాపణ ఉండదు. నీకు ఇటువంటి బోధనలు చేస్తే, ఇటువంటి మాటలను మాట్లాడావంటేని, ఇటువంటి బోధనలు విన్నావంటేని, దేవుడు నాకు కనపడ్డాడు, పిలుచుకున్నాడు, దర్శనం, ఇటువంటి మాటలను మాట్లాడితే నీకు ఈ యుగంలోనే కదా, ఏ యుగంలో కూడా నీకు క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా 4:20 మాట్లాడుతున్నాడు, ఎవడైనాను నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధకుడును, తాను చూచిన సహోదరుని ప్రేమించలేటువంటి వాడు చూడలేని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? చూడలేని దేవుడు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడలేని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? నువ్వు బైబిల్ ఇంత క్లియర్గా ఉన్న వాక్యాలు తెలివి చాలా మందికి. ఇంకా అపోస్తుల కార్యములు 7:50 ఇచ్చాడు పౌలు గారు మాట్లాడుతారు. ఏమని మాట్లాడుతారు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిని కడతారని మాట్లాడుతూ 26:12 మాట్లాడుతున్నారు అపోస్తుల కార్యం. మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో ఉన్న వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశం వెలుగునే చూచాడు తప్ప దేవుణ్ణి చూడలేదండి. గమనించండి, ఆయన వెలుగును మాత్రమే చూచాడు, దేవుణ్ణి చూడలేదండి. ఆయన పౌలు చెప్తున్నాడండి. ఇంకా యోహాను సువార్త 6:46 దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనో తండ్రిని చూచి ఉండలేదు, ఆయనే తండ్రిని చూచినాడని మాట్లాడుతున్నాడు. మరి చాలా మంది మరి మోషే చూశాడు కదండి అని అనిపిస్తుంది కదా మనకి. బైబిల్లో కూడా ఉంది, మోషే నాతో ముఖాముఖిగా నేను మాట్లాడినటువంటి వాడని మాట్లాడుతుండదు బైబిల్ అండి. అయితే ఇక్కడ చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 18-23 చూస్తే ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే, ప్రభు నిన్ను ఒకసారి నేను చూస్తానని అడిగానండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే దయచేసి నీ ముఖము నాకు కనపరచమనగా, నీ ముఖము నాకు చూపమనగా నీవు నా ముఖమును చూడజాలవు. దేవుడు చెప్తున్నాడండి, మోషేతో చెప్తున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు అని మాట్లాడుతూ 20వ వచనంలో ఏ నరుడును నన్ను చూచి బ్రతకడని చెప్పాడండి. మోషేతో చెప్తున్నాడు దేవుడు, నేను చూస్తాను ప్రభు, నీ ముఖం చూస్తానంటే ఏమన్నాడండి? ఏ నరుడును నన్ను చూచి బ్రతక నేరడని మాట్లాడుతున్నాడు. అని మాట్లాడుతూ, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదను. దేవుడు చెప్తున్నాడు, చూస్తానంటే ఒక బండ సందులో నిలబడు, నేను వెళ్తున్నప్పుడు నా చేతితో నిన్ను కప్పుతాను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నేను వెనుక పార్శ్వం చూచేదు కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. వెనక పార్శ్వం కనపడతా తప్ప అదైనా సరే నా చెయ్యి నీకు అడ్డు పెడతాను కనుక
నా ముఖమును చూడజాల పరిశుద్ధాత్మ రాయబడిన మాట్లాడి ఇవన్నీ కూడా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నారు జనాలు, నేను చూచాను మాట్లాడుతున్నారండి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 13:6-7లో వారు వ్యర్థమైన దర్శనములను చూచి అనంది. వారు వ్యర్థమైన దర్శనాలు చూస్తారండి. వీళ్ళు ఏదో ఊహించుకుంటారు, ఏదో కల వస్తుంది. వ్యర్థమైన దర్శనములు చూచి నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కాదా? మీరు నమ్మదగిన శోధగండైన ఉండలేదని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇలాగ నాకు దర్శనం కలిగిందంటే మీరు ఎటువంటి వారు? శోధి చెప్పేవాళ్ళు, వ్యర్థమైన దర్శనం చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే దేవుడు నాకు కనపడని చెప్పి వ్యర్థమైన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా శోధి చెప్పేవాళ్ళతో సమానం అండి. దేవుడు అసహించుకుని అటువంటి వాళ్ళని. కనుక దేవుడు ఎప్పుడు ఎవరికి కనపడ్డండి. ఒకవేళ నువ్వు దేవుని చూడాలని చెప్పి అనుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత రెండో రాకడలో వచ్చిన తర్వాత అప్పుడు చూస్తావు. నువ్వు కుడివైపున ఉంటావా, గొర్రెలో ఉంటావా, ఎడమ వైపున మేకలుగా ఉంటావా, అప్పుడు చూస్తావు నువ్వు దేవుణ్ణి. కనుక ఇటువంటి తప్పుడు బోధలు నమ్మకండి, తప్పుడు బోధలు వినకండి. ఎవరైనా సరే నాకు దర్శనం కనిపించాడు, దేవుడు నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు, నన్ను పిలుచుకున్నాడు చెప్పిన మాటలు మీరు నమ్మకండి. మనం పడుకున్నప్పుడు ఎన్నో కళ్ళు వస్తుంటాయి, అవి నిజం కాదు కదా. కనుక సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు ఆత్మ, కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఆత్మను మనం ఈ దేహంతో ఉన్నప్పుడు మనం చూడలేము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. అనేకమైన సత్యమైన సంగతులు చెప్పాలని, సత్యములో అనేక మందిని ప్రతిష్ఠించాలని ఇది మా ప్రయాసపడుతున్నాం తండ్రి. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మను ఎదిరించేవారుగా మేము ఉండకూడదు తండ్రి. లేఖనాలు తీసి మాత్రమే నేను మాట్లాడగానే ఒక్క మాట కూడా సొంతంగా నేను మాట్లాడలేదు కనుక నాయన. ఆనాడు మోషే పొదలో దేవదూత మాట్లాడినట్లుగా అపోస్తలుల కార్యాలు మాకు వ్రాయబడింది తండ్రి. అంటే దేవుడు మాట్లాడినట్లుగానే ఉంది, కానీ ఆ మాటలు దేవదూతలు మాట్లాడినట్లుగా, దానిని దేవుడు మాట్లాడినట్లు ఉంది కనుక అలాగనే అర్థం చేసుకోవాలి ప్రభా. అందుకే జ్ఞానము గలవాడు, చెవి గలవాడు వినుగాకని మాట్లాడుతున్నావు తండ్రి. ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహిస్తాడు, భౌతిక సంబంధమైన సంగతులు గ్రహిస్తాడని చెప్తున్నా కనుక మమ్మల్ని అందరినీ ఆత్మ సంబంధంగా చేసి నీ సత్యమును తెలుసుకుని పరలోక వాసులుగా ఉండటానికి ప్రసంగం సహాయపడలే చేయమని క్రీస్తుని వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.